గులాబీ లీడర్లు గుబులు గొర్రెల స్కామ్ తో మొదలైన అలజడి ఇప్పటికే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయని ఆందోళన అంటూ ఒకరిని చూస్తాను. గొర్రెల స్కామ్ తో మొదలైన అలజడిట కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి గులాబీ లీడర్ గుబులు మొదలైంది. ఎప్పుడు ఏ స్కామ్ తెరపైకి వస్తుందో, ఏ లీడర్ల పేర్లు బయటపడతాయన్న ఆందోళన నెలకొంది. ఇటీవల గొర్రెల స్కామ్ కేసును ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. అంతకుముందు ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మరికొందరి పేర్లు వివిధ స్కామ్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో తమకు అధిష్టానం ఏ మేరకు అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నాయకత్వానికి ఇది తలపిగా మారింది. గొర్రెల స్కీమ్ లో గోల్మాలు, కేసులు, నోటీసులు అంటూ ఒకరిని చూస్తాను. సో మేడ్చల్ మల్కాజ్గిరి మండలం మూడుచింతలపల్లి మండలం కేశవరం ఎస్టీ కాల్లో గిరిజన చెందిన 47 ఎకరాల భూమిని అన్యక్రాంతం చేసిన ఆరోపణలపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ భూమిని లీజు తీసుకుని వార్షిక ఫీజు, విద్యుత్ బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. భూములు కబ్జా చేశారని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఆరోపణలపై కాంగ్రెస్ విచారణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సో మొత్తానికైతే గులాబీ లీడర్ల చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టయితే మనకైతే తెలుస్తా ఉంది. సో చూద్దాం ఏమైతుందో. గొర్రెల స్కామ్ తో మొదలైన అలజడిట కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి గులాబీ లీడర్ గుబులు మొదలైంది. ఎప్పుడు ఏ స్కామ్ తెరపైకి వస్తుందో, ఏ లీడర్ల పేర్లు బయటపడతాయన్న ఆందోళన నెలకొంది. ఇటీవల గొర్రెల స్కామ్ కేసును ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. అంతకుముందు ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మరికొందరి పేర్లు వివిధ స్కామ్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో తమకు అధిష్టానం ఏ మేరకు అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నాయకత్వానికి ఇది తలపిగా మారింది. గొర్రెల స్కీమ్ లో గోల్మాలు, కేసులు, నోటీసులు అంటూ ఒకరిని చూస్తాను. సో మేడ్చల్ మల్కాజ్గిరి మండలం మూడుచింతలపల్లి మండలం కేశవరం ఎస్టీ కాల్లో గిరిజన చెందిన 47 ఎకరాల భూమిని అన్యక్రాంతం చేసిన ఆరోపణలపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ భూమిని లీజు తీసుకుని వార్షిక ఫీజు, విద్యుత్ బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. భూములు కబ్జా చేశారని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిలపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఆరోపణలపై కాంగ్రెస్ విచారణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సో మొత్తానికైతే గులాబీ లీడర్ల చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టయితే మనకైతే తెలుస్తా ఉంది. సో చూద్దాం ఏమైతుందో.